కంపెనీలు ఫేక్ క్యాండిడేట్లు ఎట్లయితే కనుక్కుంటున్నారో మీరు ఒక ఫేక్ కంపెనీని కూడా కనుక్కోవచ్చు. సో ఈరోజు మన వీడియోలో ఒక ఫేక్ కంపెనీని కనుక్కోవడం ఎలా అన్నది కొన్ని మెథడ్స్ ద్వారా అయితే చూద్దాం. సో నెంబర్ 1 మెథడ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ లింక్ కొట్టి చూసే ముందు మీరు దాన్ని ఎలా వాడాలో ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. ఎంసీఏ. సో ఈ ఎంసీఏ అనే వెబ్సైట్లో ఏముంటుందంటే జనరల్గా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నా, నా ఐడియా ఇది, నా ఎంప్లాయీ కెపాసిటీ ఇంత అనుకుంటున్నా, సో నాకు ఇంత అప్రూవల్, నా బడ్జెట్ ఇది మొత్తం అని చెప్పేసి మీరు దానికి అప్లై చేస్తారు. సో టు పుట్ అ లాంగ్ స్టోరీ షార్ట్, ఈ డీటెయిల్స్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. మనము డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్లోకి వెళ్ళి అసలు ఇది నిజంగానే ఉందా లేదా, ఉంటే దీని పరిస్థితి ఏంటి అన్నది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విప్రో లాంటి కంపెనీ చూసారనుకోండి, మీరు వెళ్ళి అందులో విప్రో అని టైప్ చేయగానే మీకు క్లియర్గా వచ్చేస్తుంది విప్రో ఎప్పటి నుంచి ఉంది ఏంటి మొత్తం యాక్టివ్గానే కనిపిస్తుంది. లేదు అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ఆ కంపెనీ స్టేటస్ ఇన్యాక్టివ్ అని కానీ, లేకపోతే ఇంకో స్టేటస్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, ఈ స్టేటస్ పేరుతో కానీ వస్తుంది. ద రీజన్ ఈజ్ వెరీ బీయింగ్, ఇవి ఫేక్ కంపెనీస్ అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయటకి ఎక్స్పోజ్ అయిపోయి అవి క్లోజ్ చేయబడ్డాయి. ఒక్క ఎక్సెప్షన్ కేసు ఏంటంటే, ఒక్కోసారి కంపెనీ ఇంకా మేము కంపెనీ నడపలేము, మేము షట్ డౌన్ చేస్తున్నామని వాళ్ళే ఎదురెళ్ళి వాళ్ళు అంటే ట్రాన్స్పరెంట్గా చెప్పి వాళ్ళు క్లోజ్ చేస్తారు. సో దాన్ని దీంతో మిక్స్ చేస్తూ మనం ఫేక్ కంపెనీస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నెంబర్ 2, బ్రో ఒకవేళ యాక్టివ్గానే కంపెనీ ఉండి వాళ్ళు మాకు కాల్ చేస్తుంటే మరి వాళ్ళని ఎలా కనుక్కోవడం. సో ఎందుకంటే ఇవాళ రేపు ఈ బిజినెస్ ఎక్కువైపోయింది, జాబ్ లేని వాళ్ళ దగ్గర నుంచి కొద్ది డబ్బులు లాక్కోవడం తీయటం బాగా ఎక్కువైపోయింది. సో దీనికి ఏం జరుగుతుందంటే, మీరు కొన్ని సిగ్నల్స్ని పెట్టుకోండి. కన్సిడర్ దీస్ ఆర్ లైక్ యువర్ ఇండికేటర్స్. ఓకే, సో ఏంటంటే నెంబర్ 1, మీకు కాల్ చేసినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ పెద్ద ఏమి ఉండదు, ప్రాసెస్ చాలా సింపుల్ ఇంటర్వ్యూ ప్రాసెస్, మీకు జస్ట్ ఒక 2 రౌండ్స్ మాత్రమే ఉంటుంది అండ్ మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అంటే అసలు చాలా కోజీగా, అసలు ఏం చేసేది మా స్విగ్గీలో ఆర్డర్ పెట్టినట్టు అంతంత సింపుల్గా మాట్లాడుతున్నారు అనుకోండి, దెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే మనం సాధారణంగా ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఫస్ట్ ఒక టెలిఫోన్ రౌండ్, ఆ తర్వాత ఒక టెక్నికల్ రౌండ్ పాస్ అయితే ఓకే, పాస్ అయ్యి కొద్దిగా అటు ఇటు ఉంటే మళ్ళీ ఇంకో టెక్నికల్ రౌండ్, దీని తర్వాత అంత ఫైనల్ అయ్యాక హెచ్ఆర్ రౌండ్. సో నోటి లెక్కకే 4 రౌండ్లు ఉంటాయి. దీంట్లో ఇంకా రిటర్న్ టెస్ట్ కలిపితే ఇంకొక 5, 6, 7 రౌండ్స్ అయిపోతాయి ఈజీగా. ఇన్ని రౌండ్స్ లేకుండా డైరెక్ట్గా నీకు 2 రౌండ్స్లో నీకు మంచి శాలరీ సమ్ అరౌండ్ 70,000, 60,000 అంటే కొద్దిగా ఫ్యాన్సీగా వినిపిస్తుంది అంటే కొంచెం ఆలోచించండి, అది ఫేక్ కంపెనీ. నెంబర్ 2, మీకు వాళ్ళు ఫోన్ చేసి మీ పర్సనల్ కోడ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఏటీఎం పిన్, మంచి ఎంఎన్సీ కంపెనీస్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడిగితే ఓకే, అమెజాను, హెచ్సిఎల్, గూగుల్ ఇట్లా కంపెనీస్ కాల్ చేసి మీ డీటెయిల్స్ అడిగితే అది ఓకే. చిన్న కంపెనీస్ మీరు పేరు ఎప్పుడు ఇన్న కంపెనీలు కూడా మీకు కాల్ చేసి సరే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ పంపండి, ఇవి పంపండి, ఇట్లాంటి వస్తే చూడండి అంటే అవన్నీ పక్కా ఫ్రాడ్ కంపెనీలే. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీకు చాలా గొప్ప కంపెనీలు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఇన్ఫోసిస్లు, హెచ్సిఎల్ ఇట్లాంటి గొప్ప కంపెనీలు కాల్ చేసినప్పుడు వాటికి ఏంటి తప్ప మీరు ఎప్పుడు పేరిన కంపెనీలకి, అసలు అది ఉందో లేదో తెలియని కంపెనీలకి వాటికి మీ పర్సనల్ డేటా అయితే ఎక్స్పోజ్ చేయకండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ప్రెషర్ చేసినా సరే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి, నేను అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యాక మీకు ఏంటి కావాలంటే అది ఇస్తాను డాక్యుమెంట్స్ అని చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఇలా అంటే వాళ్ళు సెకండ్ రౌండ్ కాలేజ్ చేయరు. సో మీకు అర్థమవుతుంది, అది ఇంకా రెడ్ ఫ్లాగ్, మీరైతే ఫేక్ కంపెనీ అని కనిపెట్టడానికి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సాధారణంగా ఏం జరగాలి, మనం ఒక కంపెనీలో జాబ్ జాయిన్ అయితే వాడు మనకి శాలరీ పే చేయాలి. ఇక్కడ ఉల్టా అవుతుంటుంది, మీరు ఒక 2 lakhs పే చేయండి, ఒక 6 months పాటు మీకు జాబ్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తాము, ఆ తర్వాత ప్రాజెక్టు ఉంటే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు, లేదు అంటే మిమ్మల్ని వేరే ఎక్కడైనా ప్లేస్ చేస్తారు, లేదా మా పేరోల్ మీద కంటిన్యూ చేస్తారని ఇట్లా కొద్దిగా మంచి మీకు నో అనలేని కొన్ని ఆఫర్లు వాళ్ళు మీకు ఇస్తారు. సో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకుంటే మనం అనుకున్నట్టు మీకు జాబ్ జాయిన్ అయ్యే ముందు వాడు ఇవ్వాల్సింది ఆఫర్ లెటర్ ఒకటే, కొన్నిసార్లు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తే అపాయింట్మెంట్ లెటర్, ఇంతే.
ఇంత తప్ప మీరు వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వటం మీ సైడ్ నుంచి జరగనే జరగదు. సో తొందరపడి డబ్బులు మాత్రం పే చేయకండి. మీరు ఒకవేళ బ్యాక్ డోర్లో వెళ్ళి జాబ్ క్రాక్ చేద్దాం అనుకుంటే నేను ఆల్రెడీ బ్యాక్ డోర్ మీద ఎలా ఇప్పుడు రైట్ నో ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ జరుగుతుంది, దాన్ని ఎలా చాలా మిస్యూజ్ చేసి కొద్ది చేస్తున్నారు అనేది నేను క్లియర్గా వీడియో చేశాను. దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు మాత్రం ఊరికినే పే చేయకండి. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిజంగానే అసలు ఈ కంపెనీలో మనని ఎందుకు డబ్బు అడుగుతున్నాడు, మనకు శాలరీ పే చేయాలిగా. మీరు కావాలంటే తెలివిగా ఈ విషయం చెప్పొచ్చు, మిమ్మల్ని ఒకవేళ 2 లక్షలు అడిగి మీకు ఒక 6 lakhs ప్యాకేజ్ అంటే సరే పర్లేదు, నన్ను మీరు ప్లేస్ చేయండి, ఒక 4 monthsలో నా శాలరీ నుంచి మీరే కట్ చేసుకోండి అని చెప్పేసి మీరే ఒక ఉల్టా ఆఫర్ ఇవ్వండి. అగైన్ 7 out of 10 times వాళ్ళు మీకు కాల్ చేయరు. దట్ ఈస్ అనదర్ రెడ్ ఫ్లాగ్. సో ఈ రెడ్ ఫ్లాగ్స్ని మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు ఫేక్ కంపెనీ కాల్ చేసినప్పుడు, ఈ ఫేక్ కంపెనీలన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటాయంటే, మేము చాలా ఫేమస్ రిక్రూటింగ్ ఫర్మ్స్, అసలు మేము డీల్ చేయని క్లయింటే ఇప్పటిదాకా లేడు, మాకు అన్ని పెద్ద పెద్ద గుడ్ కంపెనీస్తో కాంటాక్ట్స్ ఉన్నాయి అన్న రేంజ్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తారు. వాటన్నిటి అథెంటిసిటీ అయితే వాళ్ళు మీకు ఎక్కడ ఇవ్వలేరు. అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ సైట్లో చూసుకోమంటారు, వాళ్ళ సైట్లో వీడు చెప్పేది రాసి ఉంటుంది, అంతే కదా, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా చేయడానికి. అండ్ ఇఫ్ పాసిబుల్ లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి. ఇవాళ రేపు లింక్డ్ఇన్లో కూడా వాళ్ళు ఏదో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే ఉంటున్నారు కాబట్టి అదంతా అథెంటిక్గా కాదా అన్నది వాళ్ళ ఒకవేళ ప్రీమియం మెంబర్ అయితే మీరు వెళ్ళి కనీసం కొట్టి కూడా చూడలేరు. సో బేసిక్గా వాళ్ళు మీతో మాట్లాడినప్పుడే మీరు కనుక్కోగలగాలి వాళ్ళ ఫేకా కాదా అన్నది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా ఎక్స్పీరియన్సెస్ జరిగినా సరే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీ హర్ష.